ఇవాళ చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల్ నీ సొంత ఊరే వీణవంకలు. ఇంకో నేను పాస్బుక్ తీసుకొచ్చిన. డిసెంబర్ నుంచి మొదలెట్టుకుంటే మే మొన్నటి వరకు 2016 పెన్షన్ ఏదైతే మేము ముందు పెన్షన్ ఉందో అది పడుతుంది. దీని ప్రూఫ్ అది. నువ్వు ఇస్తలేవన్నా, అస్సలకే ఇస్తలేవని చెప్తున్నారు కదా, ఇది ప్రూఫ్. ఖచ్చితంగా అయినా పెన్షన్లు వస్తాయి. మరి దానికి సర్పు అది కూడా చెప్తా. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అన్న ఒక డిపార్ట్మెంట్. ఇది ఎమ్మెల్యే కదా మీరు అంటున్నారు కదా, ఎమ్మెల్యే అని ఛాతీ కొట్టుకుంటున్నావు కదా, తెలుసుకో. లెటర్ పెట్టు వాళ్ళకి, మరి పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయా రాలేదా అని. ఉట్టుట్టి అని ఏదో పబ్లిసిటీ కావాలి, ఇట్లా మాట్లాడితే జనం నన్ను మెచ్చుకుంటారు, టీఆర్ఎస్ పార్టీలో నన్ను గొప్పడు అనుకుంటారని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నేను జోకర్ అనుకుంటుండ్రు. హుజురాబాద్ నియోజకవర్గంలో చిన్నపిల్లలకు ఒక ఉదాహరణ చెప్తా. చిన్నపిల్లలు అన్నం తినకపోతే రైమ్స్ కార్టూన్లో చూపెట్టి అన్నం పెడుతున్నావు. నీ ప్రెస్ మీట్ అనగానే అందరు టీవీ దగ్గర ఎందుకు చూస్తున్నట్టే, ఒక అర్ధగంట సేపు కామెడీ షో నడుస్తుంది, చూద్దాం మనం అని చెప్పి ఆ పరిస్థితికి దిగజారిపోయిన ఎమ్మెల్యే గారు మీరు. హుజురాబాద్ మేము తల పట్టుకుంటున్నాం, ఇక్కడ ప్రజలు తల కిందికి దించుకుంటున్నారు. మొన్నటికి మొన్న బంధం లేకుండా ఏవైతే మీరు మాట్లాడితే అక్కడ గొడవ జరిగి అల్లరి అయితే ఆఖరికి ఇక మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కాదు, తమరు పరువు తీసేది కేంద్రం. దానికి కేంద్ర మంత్రి కూడా ఆఖరిని చేతి నుంచి మైక్ తీసుకొని అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఏ రకంగా నీ ప్రవర్తన ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి అని నేను వారికి చెప్తున్నా. నేను పరువు తీయకండి, హుజురాబాద్ నియోజకవర్గం పరువు దయచేసి